ఈ చెప్పులన్నీ చూసి నేనే చెప్పుల షాప్‌కి వచ్చినా అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. అసలు ఏం జరిగిందంటే, నేనైతే వీడియో తీసుకున్నా అండి. బట్టల వీడియో తీసుకొని నార్మల్‌గా ఇంటికెళ్దాం అనే టైంకి మా అత్త అన్నది, "నేను మార్కెట్‌కెళ్తున్నా రావే వెడ్నెస్‌డే మార్కెట్ అక్కడొచ్చి వీడియో తీసుకో" అన్నది. సరేలే మార్కెట్‌లో అయినా ఏముంటాయి వీడియో తీసుకోవడానికి అని ఎళ్ళా. అసలు మన ప్రపంచం ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అంటే నేను బయటికెళ్ళా యాక్చువల్‌గా మార్కెట్‌కి ఎక్కువ. సో, చూస్తే పెద్ద చాపేసుకొని గాజులు అమ్ముతున్నారు. ఏంది ఇది గాజుల షాపా అనిపించింది ఒక నిమిషం. ఏంటి గాజులు కూడా అమ్ముతారా? కూరగాయలు, బట్టలండి. అదైతే ఇంకా షాక్ అయిపోయినా. ఏంటి బట్టలా? బట్టలు కూడా రోడ్ల మీద ఇలా అమ్మేస్తున్నారా? ఇలా కూడా స్టార్ట్ చేసిర్రా? షాపులు అయిపోయినాయి, స్ట్రీట్ షాపింగ్ అయిపోయింది. ఇంకా మార్కెట్లలో కూడా మండే మార్కెట్, సండే మార్కెట్లో కూడా ఇలానే అమ్ముతున్నారా అని అన్నది మా అత్త. ఏంది ఇలా అమ్ముతున్నారా అని కొంచెం షాక్లో ఉండి చూడగానే పక్కనైతే స్వెటర్స్, హ్యాండ్ బ్యాగ్స్, కర్చీఫ్స్ ఇవి కూడా అమ్ముతున్నారు. ఏంటి ఇలాంటివి కూడా అమ్ముతారా అని ఇటు చూడంగానే గాజులు, కమ్మలు, చైన్లు, మళ్ళీ కొంచెం